ఓకే, డాన్సర్స్ ఎక్కడున్నా డాన్స్ మీద రావాలండి. డాన్సర్ ప్లీజ్ ప్లీజ్ కమాన్ ప్లీజ్. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. చూస్తుంటే దేశ భవిత అంధకారం మా శ్రీ రాష్ట్రంగా ఆదర్శం చాటుగా మత్తులోన జోగుతుంది యువతరం. నడులపై ప్రభావం చూపించే మత్తు నాడీ వ్యవస్థకే కలుపుతుంది ముప్పు. ఉండవేగం పెంచి ఉద్రేకపరచి భయపడతారు. నిషా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని విజయిస్తున్న గౌరవనీయులు శాసనసభ్యులు ఒంగోలు స్టూడెంట్స్ కూర్చోవాలండి, కూర్చోవాలంతా కూర్చోండి బాబు కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. పోయినసారి 2-3 సార్లు మనం ఇక్కడే యాంటీ డ్రగ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డే అనేది మనందరూ గుర్తించి పెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి మీరు చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ తల్లి మనసారి గారికి, జిల్లా ఎస్పీ గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దాల్చల జనార్దన్ గారికి, ఇతర అధికారులు ఇక్కడ చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ డే. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ, అలాగే ముఖ్యంగా విద్యార్థులకి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు. డ్రగ్స్ ఈరోజు బాగా పెరుగుతున్న సందర్భంలో దీని వాడకం, ముఖ్యంగా దీనికి యూత్ బాగా అలవాటు పడుతున్నారు. గత 4-5 ఇయర్స్గా, ఒక 10 ఇయర్స్గా ఈ కల్చర్ పెరుగుతుండడం చూసి ప్రభుత్వాలు కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి, అలాగే దీన్ని ఉపయోగించిన తర్వాత చట్ట పరిస్థితుల్లో చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు. అరెస్ట్ అవ్వడం, లేదంటే జైలుకు పోవడం, లేదంటే ఎటువంటి ఉద్యోగాలు కూడా. ఎంతోమంది యువత తెలియకుండా ఈ గాంజా ఒక్కసారి టేస్ట్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తోనో, లేదంటే కాలనీ ఉన్నటువంటి విద్యార్థులతోనో, లేదంటే గాలికి కేసుల్లో తిరుగుతున్నటువంటి రౌడీలతోనో వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఈ గాంజా వాడకం జరుగుతుంది. ఒక్కసారి గాంజా వాడితే జీవితంలో మళ్ళీ వెనకొచ్చే చాలా వరకు వాళ్ళు అలా ముందరికి జైలుకి వెళ్ళడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి విద్యావకాశాలు, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. ఒకసారి రికార్డులకు ఎక్కిన తర్వాత రౌడీ షీట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకుండా మంచి భారతదేశం, అలాగే మంచి ఆంధ్రప్రదేశ్ ఉండాలనేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రోగ్రాం తలపెట్టదలిసి ఈరోజు యాంటీ డ్రగ్స్ డేగా ఉన్నటువంటి ఈరోజుని మనం ఒక మంచి అవగాహన కార్యక్రమం కల్పించాలా, విద్యార్థులకు అందరికీ చెప్పి ఒక ర్యాలీని కండక్ట్ చేయాలి. విద్యార్థులందరికీ కూడా, అలాగే పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాలని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ర్యాలీస్ ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయటం, అలాగే వాళ్ళకి అవేర్నెస్ చేయటం. ఎవరైనా గాంజా బారిన పడి ఉంటే వాళ్ళని మాకు తెలియజేస్తే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించడం, అలాగే దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టి చట్టానికి అప్పగించి జైల్లో పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలతో పాటు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పి సంకల్పించడం, ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి
శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే గాంజా నిర్మూలించడం కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దానికి ఐజీ గారిని హెడ్గా పెట్టి ప్రతి జిల్లాలో ఒక 30 మెంబర్స్ని మనకు స్పెషల్గా ఈ గాంజా మీద రైడ్ చేసేదానికి ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో కూడా నేను ఎస్పీగా వచ్చిన తర్వాత 2 ఇన్స్పెక్టర్లు ఇవ్వడం జరిగింది. అలాగే 40 మంది సిబ్బందిని ఇచ్చి ఎక్కడైనా గాంజా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది. ఇప్పటివరకు 41 కేసులు మనం రిజిస్టర్ చేసాం. దాదాపు 220 మెంబర్స్ను కూడా మనం ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి, దీన్ని ఒక్కసారి చూద్దామన్న అది బాడీలో మిగిలిపోతుంది. అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టుకున్నప్పుడు ఎవరెవరికి అమ్మారో చెప్తే ఎవరి పేర్లు వస్తాయో మళ్ళీ వాళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ రిక్వెస్ట్ చేసేది, మీ ఇంట్లో పిల్లలు కానీ మీ బంధువులు కానివ్వండి, మీ పేరెంట్స్కి అందరికీ, మీ రిలేటివ్స్కి, మీ క్లాస్మేట్స్కి, ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి. గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి. ఒకసారి గాంజా కేసులు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెలివేసే పరిస్థితి ఉంటుంది. ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు. అందుకని ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. సో రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ ద బస్ స్టాండ్ వరకు ర్యాలీ తీస్తాం. బిఫోర్ దట్ విల్ హ్యావ్ ఎ ప్లెడ్జ్. ఒక ప్లెడ్జ్ వల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. ఈ దేశ ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనం రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రభావం చూపించే మత్తు నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు.